పొద్దున ఒక 11:30, 12కి ఏమో అండి. ఒకేసారి చాలా మంది ఆడవాళ్ళు లోపలికి వచ్చేసారు. ఫస్ట్ మా తమ్ముడి పైన అటాక్ చేశారు. వాడు వెళ్ళి తలుపు వేసుకుంటే తలుపు పగలగొట్టారు. మెయిన్ డోర్ దగ్గర నుంచి సీసీ కెమెరాస్ తీసుకుంటూనే వచ్చారు. మరి ఓన్లీ వృద్ధులు వస్తే ఎలా పగలగొడతారండి? నేను మా అత్త మామ వచ్చే వద్దు అనే మనిషినైతే కాదు. మీకు రికార్డింగ్ కూడా పంపిస్తాను. 20 days ఎగో నేను కాల్ చేసి బ్లాక్లు పెట్టారు కదా, నా ఫ్రెండ్తో చేపించాను. ఆంటీ అంకుల్ పని రాజు లేట్గా వస్తారేమో, మీరు రండి మనం కలిసి ఉందాము అని. మేము ఆలోచించి చెప్తామమ్మా అన్నారు. అలా నార్మల్గా వచ్చి ఉంటే నేను ఎందుకు ఆహ్వానించను? నా పైన దాడి జరిగిందండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దానిలో కూడా గేటెడ్ కమ్యూనిటీలోకి ఇంతమంది వీళ్ళు వచ్చి లావణ్య ఏం తప్పు చేసింది అని నా పైకి ఇంత అటాకులు చేసుకుంటూ వచ్చారు. మరి కోర్టులో ఉంది కేసు, కోర్టు తీర్పు ఇవ్వలేదు కదా ఏ ఒక్కటి కూడా. వెళ్ళమనో లేకపోతే లావణ్య తప్పుడుది అని మాట్లాడితే చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు. డ్రగ్స్ అని, ప్రాస్టిట్యూషన్ అని. ఇంక బతకనివ్వకుండా చేస్తే ఇంకేం చేయాలి? నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి గ్రూప్ అంతా ఫామ్ అయిపోయి వచ్చారండి. ప్లాన్ ప్రకారమే వచ్చారు. ఒకరి తర్వాత ప్లాన్ ప్రకారమే వచ్చారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇది చేశారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి జీవనం స్టార్ట్ చేసిన తర్వాత అబ్బాయి పేరు మీద ఉందంటే ఇంట్లో ఆడదాని మీద లేనట్ట అండి. 11 సంవత్సరాలు ఒక రూఫ్ కింద ఉన్న మనుషులం మేము. ఒక 7-8 కిరాయి ఇల్లు మారిన తర్వాత ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు 1.5 ఎంతో, ఇప్పుడు 12 కోట్లు ఇది అయింది. ఏదో లావణ్య మొత్తం తినేస్తుంది ఇది అన్న దగ్గర ఇది అయిపోయింది. మరి లావణ్య వారు లేకపోతే రాస్తారు. మరి ఎలా ఇదయ్యాడు? నేను పిలిచాను హైదరాబాద్, తను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కలిసి ఉన్నాం మేము. 2014లో పెళ్లి చేసుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరి ఇంత కాంట్రవర్సీలో ఇప్పుడు అవుతున్న ఇది ఉంటే లావణ్య గురించి ఎప్పుడో బయటికి రావాలి కదా. ఎందుకు 1.5-2 years నుంచి? నిజంగా నేను రానిచ్చేదాన్నండి. కబ్జా చేసుకొని దీన్ని పంపించేయాలి అన్నది ఇది వచ్చారు. మీరు నిజంగా సెక్యూరిటీ చూశారు, అందరూ చూశారు. నన్ను ఇంట్లో నుంచి గేట్ వరకు లాక్కొని తీసుకెళ్లారు. మాట్లాడడం జరగలేదు, దాడి జరిగిందండి. కంప్లైంట్ ఇప్పుడు ఇవ్వడానికి వెళ్తున్నాను. మాకు సీసీటీవీ ఫుటేజ్ కూడా వస్తుందండి. కంప్లైంట్ ఇస్తాము ఖచ్చితంగా. దీని వెనకాల ఇప్పుడు ఎంతమంది ఉండి ప్లాన్లు ఉన్నారో వాళ్ళందరినీ కోర్టులో కేసు ఉంది, కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కదాన్ని ఉన్నానని దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇంకంతకు మించి ఏం చెప్పలేను.